మేడిపల్లి పోలీసుల అప్రమత్తతో కిడ్నాప్ కు గురైన 8 నెలల చిన్నారి కేవలం 3 గంటల్లోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. బోడుప్పల్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న మహిళ చిన్నారిని అపహరించగా సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు వేగంగా ఛేదించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన సొంత బిడ్డ మృతి చెందిన నేపథ్యంలో మగబిడ్డను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు నిందితురాలు అంగీకరించింది. చిన్నారిని అత్యంత వేగంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించిన మేడిపల్లి పోలీసుల పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు చూపిన వేగం, సమన్వయం మరోసారి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండ్కు తరలించగా పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ జోన్లో మేడిపల్లి డివిజన్లో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సారాంశం ఏంటంటే, ఒక 8 నెలల వయసున్న బాబు, ఈ బాబు పేరు వైష్ణవ్ రుద్రాంశ్. ఇతన్ని వాళ్ళ ఇంట్లో, వీళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఎవరైతే మెయిడ్గా, వాచ్మెన్గా, వాచ్ ఉమెన్గా పనిచేస్తుందో ఆ మహిళనే అపహరించుకొని పోయిందని చెప్పేసి ఆ డయల్ 100 కాల్ సమాచారం. ఆ సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన మా ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మా సిపి గారి నోటీసులు పెట్టి ఈ విషయాన్ని సిపి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా చర్లపల్లి రైల్వే స్టేషన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్ అండ్ మిగతా ప్రాంతాలు, ఎల్బీ నగర్ ఏరియా, అదేవిధంగా సూర్యాపేట ఏసీపీ మేడిపల్లి గారు సూర్యాపేట డిఎస్పీతోనూ, దేవరకొండ డిఎస్పీతోనూ మాకున్న సాంకేతిక ఆధారాల మేరకు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి, దేవరకొండలో అయితే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఉన్నారో, ఎవరైతే తీసుకెళ్లిన మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క భర్త వాళ్ళ తల్లి, ఆవిడ దగ్గరికి కూడా వితిన్ 1 అవర్, ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1 అవర్లో దేవరకొండ నుంచి ఒక కానిస్టేబుల్ వెళ్ళి మఫ్టీలో ఆ మదర్ తోటి మాట్లాడి వాళ్ళ లేటెస్ట్ అడ్రస్ కర్మన్ ఘాట్లో ఉంటున్నారని తీసుకొని మళ్ళీ వితిన్ 2 అవర్స్లో కర్మన్ ఘాట్కు రీచ్ అయ్యి మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసినారు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్ ఆ బాబు ఎవరైతే వైష్ణవ్ రుద్రాంశ్ ఉన్నాడో ఆ బాబుని వితిన్ 3 అవర్స్లో ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీమ్ ఇమీడియట్గా ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ లేడీ ఉన్నారో నల్లా దుర్గా భవాని ఈవిడ పేరు, ఈవిడ యాక్చువల్గా 2019లో ఆవిడ మొదటి భర్త చనిపోయినాడు. తర్వాత నాగరాజు అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈవిడికి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈవిడికి డెలివరీ అయ్యి బాబు పుట్టి చనిపోయినాడు 2 రోజుల తర్వాత. అయితే భర్తకు మాత్రం బాబు ఉన్నాడని నమ్మిస్తూ వచ్చింది. భర్త నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఆ బాబుని ఎలాగైనా చూపించాలి అని ఒత్తిడి చేయడంతో దీనికి ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళింట్లో వాచ్మెన్గా చేరి ఆ బాబుతో ఆడుకుంటున్నట్టుగా చూసి 10 రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం ఆ తల్లి ఎవరైతే స్పందన బాబు తల్లి వంట చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళి బాబుని ఆడిస్తా అని చెప్పేసి కిందికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఆటో బుక్ చేసుకొని కర్మన్ ఘాట్ ఏరియాకి వెళ్ళి అక్కడ భర్తతో పాటు ఉంది. ఇమ్మీడియట్గా సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ 6 టీమ్స్ ఏర్పాటు చేసి మన ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ దేర్ టీమ్ ప్రాపర్గా రెస్పాండ్ అయినారు. ఇదంతా కూడా మా సిపి మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో ఇంత బెస్ట్ వర్క్ చేసినారు. సో ఇంత మంచి వర్క్ చేసినందుకు మా ఎస్హెచ్ఓ అండ్ టీమ్